గుంటూరులో డయేరియా కేసులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని అన్నారు ఎమ్మెల్యే నజీర్. కలుషిత ఆహారం, నీటి వల్లే ఈ కేసెస్ వస్తున్నాయని అంచనా వేస్తున్నామని అన్నారు. గుంటూరు మున్సిపాలిటీ సరఫరా చేసే నీరు కలుషితంగా లేదని, ప్రజలు భయపడాల్సిన అవసరమే లేదని అన్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. నగరంలో డయేరియాకి సంబంధించినటువంటి కేసులు ప్రబలం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఉదయం సమయంలో ప్రజాప్రతినిధులు కూడా ఆ ఏరియాల్లోకి వెళ్ళి పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం గుంటూరు ఈస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఉన్నారు, మాట్లాడుతాం. సార్, ఏంటి అలాంటి సిచ్యువేషన్ ఉంది? ముఖ్యంగా గత వారం 10 రోజుల నుంచి గుంటూరు నగరంలో చుట్టుపక్కల ప్రాంతంలో దాదాపు ఒక 92 కేసులు డయేరియా బారిన పడి ప్రభుత్వ ఆసుపత్రి కానీ ప్రైవేట్ ఆసుపత్రిలో వాళ్ళందరూ కూడా వైద్యం చేయించుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈరోజు వర్షాల తాకిడికి, ముఖ్యంగా గత 15 రోజుల నుంచి కురుతున్నటువంటి వర్షాలకి కొన్ని చోట్ల ఇటువంటి ఇబ్బందికర వాతావరణం ఉంది. అన్ని చోట్ల కూడా మెడికల్ టీమ్స్ అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. శానిటేషన్ కానీ వాటర్ ప్యూరిఫై చేస్తూ ప్రతి ఒక్కళ్ళకి కూడా డోర్ టు డోర్ సర్వేతో పాటు డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. ఇది త్రూఅవుట్గా వచ్చినటువంటి కేసులు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఒక 4-5 స్పాట్స్, రామిరెడ్డి తోట, అలాగే మన ప్రగతి నగర్, యాదవ్ బజార్ ఇట్లాంటి ఏరియాల్లో తప్పకుండా ఇటువంటి చర్యలన్నీ కూడా మరింత పకడ్బందీగా చేస్తూ ఎక్కడ కూడా వాటర్ పైప్ లైన్ డిస్ట్రిబ్యూషన్ లైన్లో బ్రేకేజ్ లేకుండా, వాటర్ సప్లైస్లో బ్రేకేజ్ లేకుండా చూస్తాం. అంటే గత సంవత్సరం కూడా కొంత వచ్చినాయి, ఇప్పుడు కూడా రావడం జరిగింది. ఎందుకు వర్షాకాలం మళ్ళీ మాట్లాడతాను. ఏంటది? గత సంవత్సరం కూడా కొంత డయేరియా కేసులు వచ్చినాయి వర్షాకాలం రాగానే. ఇప్పుడు వర్షాలకి సిల్టేషన్ అనేది పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల వాటర్ పైప్ లైన్స్ మురుగు కాలం నుంచి అట్లా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ ఏరియాలో మరొకసారి అంటే డే టు డే రిఫైన్ చేస్తూ ఉన్నాం, మారుస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని ప్రగతి నగర్ ఇటువంటి ఏరియాలు అంటే ఏంటంటే ప్రజలు ఆక్యుపై చేసుకున్నటువంటి కాలనీల్లో కొత్తగా పైప్ లైన్లు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చెప్పిన జిహెచ్ఎంసీ కొంత జిఎంసీ వాళ్ళు కొంత నిర్లక్ష్యంగా ఉన్న పరిస్థితి ఉంది. అది ఎట్లా సార్ కోఆర్డినేషన్ అవుతుందా? అంటే గతంలో జరుగుతుంది. ప్రతి ఒక్క వాటర్ ట్యాంక్లో కూడా క్లోరినేషన్తో పాటు ప్రతి ఒక్క ఇంటి దగ్గర కూడా శాంపిల్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇది యాక్సిడెంటల్గా జరుగుతున్నటువంటి అంశాలే తప్ప ఎక్కడ కూడా ప్రూవెన్గా ఎక్కడ లేదు. ఇది ప్రధానంగా కూడా డయేరియాకి సంబంధించి కంపల్సరీగా అలర్ట్గా ఉన్నామనే విధంగా చెప్తున్నారు. కొంత ఈ వాటర్కి సంబంధించినటువంటి అంశంలోనే కొంత ఇబ్బందులు ఉన్నాయనే విధంగా ఆలోచన చేస్తూ దానికి సంబంధించినటువంటి అంశాలపై దృష్టి పెడుతున్నట్టు కూడా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ వలీతో సాయి శంకర్, గుంటూరు నుంచి.